అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు కూడా రాడు. ఒకవేళ వచ్చే సందర్భం ఉన్నా కూడా నన్ను దాటుకొని నీ మీదకి రావాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. మనము ఒక మనిషిని నమ్మామనుకోండి, ఒకవేళ వేరే ఎవరైనా మన మీద గొడవకు వచ్చారనుకోండి, మనం ఒక మనిషిని నమ్మాం కాబట్టి ఆ మనిషి కూడా మన ముందు వచ్చి నిలబడతాడు. ఎందుకు? వాడు నా ఫ్రెండు, వాడి మీద నువ్వు ఎట్లా చేస్తావు, అసలు నీకు ఏ అధికారం ఉందని చేస్తావు, ఎందుకు చేస్తావు, అసలుకి వాడు ఏం చేస్తాడు చెప్పు అని చెప్పేసి మాట్లాడతారు కదా. సో ఒక మనిషే ఇలా ఉన్నప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఏసైని నమ్ముకున్నావు, ఏసై వద్దకు వచ్చేసావు, మరి ఆయన నీకు తోడుగా ఉండడా? చూడండి, దేవుడు ఈ జగత్తు పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఆల్రెడీ ఆయన చూశాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. తర్వాత నీ కొరకు వచ్చి నీ ప్రతి విధమైన పాపశాప దోషములన్నిటి కొరకు కూడా నీకు విమోచన ఇవ్వాలని, పాపం నుంచి విడుదల ఇవ్వాలని, నువ్వు నరకానికి పోకూడదని నీ కొరకు వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, ఆ రక్తాన్ని వెలగపెట్టి నిన్ను కొనుక్కున్నాడు. అలాంటి దేవుడు నీకు తోడుగా ఉండడా? నిన్ను విడిచిపెట్టేస్తాడా? నీకు హాని చేయడానికి ఎవరైనా నీ మీదకి వస్తే ఆయన నీ ముందు నిలబడే వారిని అడ్డుకుంటాడు. అవసరమైతే వారితో ఆయనే యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నిన్ను మాత్రం ఆయన ముట్టుకోనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూసుకుంటే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఒక పెద్ద ప్రతిమను చేయించి, అంటే విగ్రహాన్ని చేయించి, ఆ విగ్రహాన్ని అందరినీ కూడా పూజించమని చెప్తాడు. పూజించమని చెప్పిన తర్వాత అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రము దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో ఇది ప్రతిమ కదా, విగ్రహం కదా, విగ్రహాన్ని మనం పూజించకూడదు కదా, మన దేవుడు ఏం చెప్పాడు, పైన ఆకాశం ఎందు కావచ్చు, భూమి మీద కావచ్చు, సముద్రంలో నీళ్ళ ఎందు కావచ్చు, ఎక్కడ కూడా విగ్రహాన్ని చేసుకోవద్దన్నాడు కదా, ఏ దేవుడు లేడన్నాడు కదా, నేను ఒక్కడే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఈ విగ్రహానికి, ప్రాణం లేని ఈ విగ్రహానికి మేము ఎందుకు మొక్కాలి, ఈ విగ్రహాన్ని మేము ఎందుకు పూజించాలి అని వాళ్ళు అడ్డం తిరిగారనమాట. మేము పూజించము, మేము మా దేవుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించము, ఆరాధించము అని చెప్పేసి చెప్తే, నెబుకద్నెజరు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అంటారు. వాళ్ళు దానికి కూడా భయపడరు. పడేసుకోండి, నో ప్రాబ్లం, నా దేవుడు ఉన్నాడు, కాపాడుతాడు, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, కాపాడకపోయినా పర్లేదు, చచ్చిపోతాం, నో ప్రాబ్లం, కానీ ఈ విగ్రహానికైతే మేము మొక్కము అంటారు. అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. పడేసిన తర్వాత అగ్నిగుండంలో ముగ్గురిని పడేస్తే వారితో పాటు ఇంకొక వ్యక్తి ఉంటారు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆయన దూతను పంపిస్తారు వాళ్ళతో పాటు. ఆ అగ్ని అట్లీస్ట్ వాళ్ళ చొక్కా చిన్న నూలు పోగును కూడా కాల్చదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఏమీ కాదు. తర్వాత వచ్చి నెబుకద్నెజరు వచ్చి వాళ్ళని చూసి షాక్ అవుతాడనమాట. ఏంది, ముగ్గురే కదా ఉండాల్సింది, నలుగురు ఉన్నారేంటి? వాళ్ళని పిలుస్తాడు, నిజమైన దేవుని సేవకులారా బయటికి రండి అని. చూడండి, దేవుడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వచ్చి దేవుని నమ్ముకున్నారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడా? ప్రమాదం వచ్చింది వాళ్ళకి, విడిచిపెట్టేశాడా? పక్కన పెట్టేశాడా? మీరు నన్ను నమ్ముకోండొచ్చు, ఒకవేళ నా దగ్గరికి వచ్చిండొచ్చు, ఒకవేళ నన్ను ఆశ్రయిస్తుండొచ్చు, ఒకవేళ నో ప్రాబ్లం, కానీ ఇప్పుడు మీకు ప్రమాదం వచ్చింది, నేనేం చేయను, నేను పట్టించుకోను, మీ ఇష్టం, అది మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే నో ప్రాబ్లం అన్నాడా? నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి ఎవ్వడు కూడా నీ మీదకి రాడు, రానివ్వను, ముట్టుకోనివ్వను నిన్నే, ఎవరు నిన్ను ముట్టుకునేది నేనున్నానని దేవుని వాక్యం చెప్తుందన్నమాట. నిన్ను ఎవడన్నా ముట్టుకున్నాడు అనుకో, నిన్ను కాదు, నా కంటి పాపను ముట్టుకున్నట్టు వదిలిపెట్టను అని చెప్పి దేవుడు చెప్తున్నాను అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలామంది దేవుని బిడ్డలపైన సనుగుతుంటారు, దేవుని బిడ్డలనే తిడుతుంటారు, కొడుతుంటారు. ఇప్పుడు సువార్తకి వెళ్తుంటే చాలామంది కొడుతున్నారు, ఎట్ట పడితే అట్లా గలీజ్గా మాట్లాడుతున్నారు, రక్తాలు వచ్చేలా కొడుతున్నారు. నిజంగానే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? చూస్తూ ఊరుకోడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి నీకు హాని చేయడానికి ఎవడు కూడా నీ మీదకి రానివ్వడు. ఒకవేళ వచ్చి నీకు హాని చేసే స్థితి ఉంటే అది దేవుడే అనుమతించాడు. దేవుని పర్మిషన్ లేకుండా నిన్ను ముట్టుకునేవాడు ఎవరు లేరు. మరి ఎందుకు అనుమతించాడు దేవుడు అంటే, నీకు పరీక్ష ఉండొచ్చు, లేకపోతే హతసాక్షుల లిస్టులో దేవుడు నిన్ను పెట్టింటే ఒకవేళ వాళ్ళ చేతిలో నువ్వు చనిపోవచ్చు. అది నీకు గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత అది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ మీదకి ఎవడు కూడా రాడు, నీకు హాని చేసేవాడు ఎవడు కూడా ఉండనీయడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నా దగ్గరికి వచ్చావు, నన్ను ఆశ్రయించావు, నిన్నెందుకు పక్కన పెడతాను?
మరి ఏంది ప్రభు అట్లయితే నాకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి, ఇన్ని శోధనలు వస్తున్నాయి, ఇంతమంది నన్ను అవమానిస్తున్నారు, ఇన్ని నిందలు వస్తున్నాయి, మరి నువ్వు ఎందుకు చూస్తూ సైలెంట్గా ఉంటున్నావు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తారు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటానని ఆయన చెప్తున్నాను అనమాట. యోసేపుకి చాలా సమస్యలు వచ్చాయి, కానీ దేవుడు తోడై ఉన్నాడు. నిందలు వచ్చాయి, దేవుడు తోడై ఉన్నాడు. అవమానాలు వచ్చాయి, దేవుడు తోడై ఉన్నాడు. వాళ్ళ అన్నలే పెద్ద గుంటలో పడేశారు, దేవుడు తోడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఇలా జరిగింది అంటే పరీక్ష. దేవుడు యోసేపును ఉన్నత స్థితిలో పెట్టాలనుకున్నాడు కాబట్టి పరీక్ష, నిన్ను హెచ్చించాలనుకున్నాడు కాబట్టి పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిన్ను గొప్ప స్థితిలో పెట్టాలనుకుంటే ఇలాంటివన్నీ వస్తాయి, నీకు రావాలి. రాకపోతే నీలో ఆ రోషము పట్టుదల రాదు కదా. నీ లోపల ఉండే శక్తిని బయట తీయడానికి ఇలాంటివన్నీ దేవుడు అనుమతిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి ఎవడు కూడా నీ మీదకి రాడు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్తున్నాను అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి ఎవడు కూడా నీ మీదకి రాడని తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాలంలో అయినా ప్రభా ఎన్నో శ్రమలతో ఉన్నాను, ఎన్నో ఇబ్బందులతో ఉన్నాను, ఎన్నో ఇరుకుల్లో ఉన్నాను, ఎన్నో అవమానాలు, నిందలు నా మీదకి వస్తున్నాయి. ఎంతోమందిని దూషిస్తున్నారు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి నా పరిస్థితి? నాకెవరు సాయం చేస్తారు? మనుషులందరూ ఇంతేనా అని నేను అనుకుంటున్నాను. ప్రభా, మీ మాటలతో నన్ను బలపరిచారయ్యా, ధైర్యపరిచారయ్యా. కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఇదిగో మీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా. నాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. నాకు హాని చేయడానికి ఎవడు నా మీదకి రాకుండా రక్షిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఇన్ని రోజులు మీ చేయిని విడిచిపెట్టానయ్యా, అందుకే నాకు ఇన్ని శ్రమలేమో, ఇన్ని ఇబ్బందులేమో, నన్ను క్షమించండి అయ్యా అని ప్రభు ఎంతమంది మీ వైపు తిరుగుతున్నారు, వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి, వారికి తోడై ఉండండి, వారికి ఎవరు కూడా హాని చేయకుండా రక్షించండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, ఈ మాటలను బట్టి ఎంతమంది మిమ్మల్ని స్తుతిస్తున్నారో, మహింపరుస్తున్నారో తండ్రి, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. ఈ మాటలు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది షేర్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, వారందరినీ మరొకసారి దీవించి ఆశీర్వదించమని, అనేకులకు షేర్ చేసేలా, అనేకులకు ఈ మాటలు వెళ్ళేలా, వారిని బలపరిచేలా సహాయం చేయమని, కృపనందించమని, దయచూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.